కారం ఎందుకు ఎత్తారు చెప్పు. కారం ఎందుకు ఎత్తారు? కుండ ఎందుకు వాడతారు తెలుసా? అప్పట్లో ఇది నేను కలిపినా కదా, కొద్దిగా టేస్ట్ వచ్చింది. తీయగా తీయగా అది డబల్ తీయగా, తీయగా తీయగా అది డబల్ తీయగా. హలో గైస్, నేను మీ సుమన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ఈ వీడియోలో మనమైతే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. సో దానికోసం మనకు ఫస్ట్ వచ్చేసి మెయిన్ కుండ కాబట్టి కుండను అయితే ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకు చింతపండు, కొత్త చింతపండు కాబట్టి కొత్త చింతకాయ అయితే తెంపుకొచ్చుకున్నాం చెట్టుకి ఇప్పుడే. అదే నెక్స్ట్ వచ్చేసి చెరుకుగడ ఒకటి. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి బెల్లము, మామిడికాయలు, కారము, ఉప్పు, వేప పువ్వు. ఈ చేతిలో ఏముంది? మామిడికాయలే. ఇప్పుడైతే మనమైతే ఈ పచ్చడిని అయితే ఏం చేస్తుర్రా? అది ఇంగిల్ చేసి పెట్టద్దు, తినొద్దు అట్లా. అది వేరే, ఇది వేరే, ఆయన వేరేది. కవర్ చేస్తారా? అదే లేట్ చేయకుండా మనం అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను తెంపుతుంది అయితే వేప పువ్వు. ఇదైతే షడ్ రుచుల్లో ఒక రుచి. ఏంటంటే మన చేదు. ఎందుకు వాడతారంటే మన కొత్త సంవత్సరం కదా దీపు మామిడికాయ ఎందుకు వేస్తారంటే కొత్త బంధాలు రావాలి మళ్ళీ. ప్లస్ ఇప్పుడు మళ్ళీ పండుగ స్టార్ట్ అవుతుంది. నువ్వు మధ్యలో ఎందుకు కొడుతున్నావు బ్రో? ఎక్స్ప్లెయిన్ చేయి, నీకు ఎట్లా వస్తే అట్లా ఎక్స్ప్లెయిన్ చేయి మొత్తం క్లియర్ గా. మన కొత్త అనుబంధాలు, మన కొత్త దోస్తులు కలుసుడు అట్లా ఇది అందుకోసం తింటారంట. నేను యూట్యూబ్లో చూసిన, అది కూడా యూట్యూబ్లో చూసి ఇంత మంచిగా చెప్తున్నావు. ఓకే, క్లాప్స్ కొట్టరు అందరు, క్లాప్స్. నెక్స్ట్ నువ్వేం చెప్తావు? వేప పువ్వు అయిపోయింది. కారం చెప్పు. కారం ఎందుకు ఎత్తారు చెప్పు. కారం ఎందుకు ఎత్తారు? కుండ ఎందుకు వాడతారు? కుండ ఎందుకు వాడతారు చెప్పు. సరే చెప్పు, కుండ ఎందుకు వాడతారు చెప్పు. కుండ ఎందుకు వాడతారు చెప్పు. కుండ కాదు, ఈ చెంబు ఎందుకు వాడరు? ఫస్ట్ నీళ్ళు కుండ ఎందుకు వాడతారు తెలుసా? అప్పట్లో ఇవన్నీ చెంబులు గిలాసాలు ఏం లేవు కాబట్టి అప్పుడు ఒక్కటే కుండ ఉంది కాబట్టి అప్పట్లో నుంచి జమానా నుంచి అందుకే కుండనే ఒక్కడే వాడతారు. అప్పటి నుంచి ఇది పోలేను అంతే కానీ కరెక్టేనా? టేస్ట్ కోసం ప్లస్ మళ్ళా అప్పుడు గిలాసాలు ఇవన్నీ బాగుండు ఏం లేవు కాబట్టి కుండనే ఉంది కాబట్టి కుండనే వేయాలి అంతే. చెప్పాలి నేను ఇప్పుడు రూల్ ఫర్ ఆల్. కుండలో అయిపోతే ఫైన్ కట్టాలి. ఫస్ట్ మనం చింతపండుని తీసుకొని దీన్ని మొత్తం ఒక దగ్గర వేసుకుందాం, కుండలో పోసుకుందాం. ఎందుకనే వేసుకుంటున్నాం. ఇది అయిపోగానే మళ్ళీ చింతపండు తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అంతా అది ఉంది కడగాలి. మెల్ల మామిడికాయ పుల్ల ఉందా తీయ ఉందా అనుకుంటే. నెక్స్ట్ మనం ఫస్ట్ వచ్చేసి మనం అయితే బెల్లం ఎందుకు వాడతామంటే జీవితంలో ఆనందం మరియు మంచి అనుభవాలు ఎదురుగానికైతే మనం బెల్లం అయితే వాడతాం ఫస్ట్ వచ్చేసి. ఓకేనా? అర్థమైందా? దొరికిపోయిండు ఇలా చూసుకుంటే దొంగ సరిపోయాడు. అప్పటి నుంచి కింద పెట్టుకున్నాడు, కిందకి చూస్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి కారం వచ్చేసి జీవితంలో వచ్చే కోపం, అసహనం మరియు కష్టాల కాలంలో ఆవేశాన్ని సూచిస్తుందట. వేప పువ్వు వచ్చేసి సూచిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అనురాధ్ భయ్ తెలుగు కొంచెం. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం, నోరు తిరగలేదు, ఇంగ్లీష్ మీడియం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వచ్చేసి జీవితంలో అనవసరం ఏంద్రా ఇది జీవితంలో అవసరం, ఆవేశాలు మరియు రుచులు జీవన శైలిని సూచిస్తుందట. ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది, జీవన శైలిని మెరుగుపరుస్తుంది, జీవన క్రియను మెరుగుపరుస్తుందట, మానసిక ప్రశాంతతను ఇస్తుంది, అదే మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుందట. అంటే అన్ని ఉంటాయి కదా, అన్ని రుచులు ఒకసారి కలుసుకున్నాం కాబట్టి. కానీ ఏమైనా కానీ మనం అయితే ఒక చిన్న మంచిగా ప్లాన్ ఫస్ట్ మనది అయితే ప్రిపేర్ చేసుకున్నట్టు అయిపోయింది. ఫస్ట్ చింతపండును మొత్తం ఇలా పోసుకున్నాం.
గింత వచ్చింది రసం. ఇంకా మస్తు రసం కావాలి మనకు వచ్చేసి. నెక్స్ట్ ఇంకింత చింతపండు తెంపు. ఇంకా అయిపోతలేదు ఇప్పుడు. ఆగు టైం పడుతుంది. ఎట్టారా సరిపోదా? ఇంట్లో చేసింది అసలు నువ్వు మా ఇంట్లో ఇంట్లో అసలు నీకు వంగుతుంది అసలు ఏమన్నా పని చేయడానికి? నీ గురించి నువ్వు చెప్పకు అయ్యా, నువ్వు చెప్పకు. నీ గురించి నేను ఎట్లా చెయ్య? నేను ఒప్పుకుంటురా, నేను ఎట్లా చెయ్య. ఫస్ట్ మీరు ఏం చెప్తారు, పొద్దుగా అన్ని రెడీ చేస్తాము. నువ్వు వచ్చే పనికి పోయి వచ్చే లోపు అన్ని రెడీ చేసి పెడతాము. అందరూ వచ్చి చేసి డైరెక్టర్ అన్నారు. నేనే వచ్చిన, నేనే చింతకాయ తెంపుకొచ్చిన, నేనే చిన్నపు అంటారా? అదేం పువ్వు? నేను వేపు పువ్వు, మామిడి పువ్వు కాదు, యాప పువ్వు. అదే వేపు నేను ఎందుకు తీసుకున్నా అంటే బాయికన్నా ఎట్లా మనం చెట్టు కింద పోతాం కదా, అందుకని బాయికన్నా ఉంటుందని చెప్పి మనం ఫస్ట్ వీడియోలు ఎక్కడ వేద్దాము, గార్డెన్ మేము గిన్నె చేద్దాం అనుకున్నాం. అందుకని ఆ నుంచి వచ్చింది. వేపు ఏంది అందుకు ఫస్ట్ నేను మామిడికాయలు నేనే ప్రిపేర్ చేసుకున్న, చింతకాయ నేనే మామిడికాయలు నేనే తెంపుకురామని చెప్పిన నేను. వెళ్ళము అంతా ఈ ప్లానింగ్ ఇచ్చిందే నేను. పండుగ ఇవాళ ఈ ప్లాన్ చేద్దామంటే అంటేనే నేను చేద్దాం రా అన్నారు. తర్వాత వచ్చి చూసినా చెప్తావు బా చెప్పుకుంటావు బా వీళ్ళతో ఆ పాప అంటారు. వేరే ఉంది లోపల కుండలను అయితే తిని కడక్ కనబడుతుంది కుండల. నెక్స్ట్ మనం వచ్చేసి బెల్లం వేసుకుందాం. అంతలోపు బెల్లం కూడా కరిగి సింపుల్. ఓకే సింపుల్. వాళ్ళ చింతపు అదేసిరు ఈ పచ్చడి రోడ్లో పోతే అది తిరిగింది అనుకో మన పద్ధతి ఏంది పచ్చడి కాకపోతే ఏంటి రా ఇది అనుకోవాలి ఇట్లా అనుకుంటే మొత్తం అవి వేసిరన్న మీరు ఇలా ఇంకా గొంతులు ఇరిగినాయి అనుకో కదా ఇవి బంకనాతులేదురా. ఆయన ఏమన్నా తెలుసా ఫస్ట్ పచ్చడి ఏమైందిరా ఏమనిపించింది కానీ అదే నింపారు కింద పోతుంది. వచ్చి సెకండ్ రౌండ్ ఇది. చింతపండు కొట్ట పోతే ఎట్లుంటుంది తెలుసా కింద అంగడి సేమ్ అట్లా ఉన్నది. కొట్టవాలి ఇట్లా నేర్చుకోరు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. ఉప్పు ఫస్ట్ ఉప్పు కారం ఫస్ట్ ఉప్పే. నేను కారం పట్టుకున్నా కూడా కారం ఉప్పు కరగది నేను జల్లి కారం కడుగుతా మళ్ళీ అడుగుతుంది. మళ్ళీ నువ్వు నిండవై. నెక్స్ట్ వచ్చేసి మనం మామిడికాయలు వేసుకుందాం. ఇలా మామిడికాయ అందరూ అయినా మనిషి కూడా తర్వాత ఏంటి తర్వాత ఉప్పు కారం నెక్స్ట్ అమ్మున్నాయి పువ్వు ఉంది అన్నీ బెల్లం లాస్ట్ బెల్లం ఫస్ట్ మరి ఫస్ట్ మరి దీని తర్వాత ఫస్ట్ బెల్లం, తర్వాత ఉప్పు, తర్వాత కారం. నెక్స్ట్ వచ్చేసి మనం లైట్ కారం వేసుకుందాం. పూత తీసిన ఫస్ట్ కారం ఏదైనా వేసుకోవచ్చు, ఇష్టం వచ్చు మన ఇష్టం. కలర్లో పడేది వానికి కొంచెం ఎక్కువ మళ్ళీ వాటర్ పోసుకో. అది వాటర్ రేపు గదిరా మొత్తం. ఫస్ట్ దీన్ని ఒకసారి మనం మంచిగా రొటేట్ చేసుకుందాం. ఒకసారి గ్లాస్ కొంచెం పోసుకొని టేస్ట్ చేస్తా. ఫస్ట్ చెరుకు ముక్కను కూడా వేసుకున్నాము. నా మేరకు కొన్ని వాటర్ వేయండి. చిక్కగా ఏంటి చెక్కనా? చిక్క కావాలన్నా చెక్క అప్పుడు ఏమన్నా ఇగో ఇది ఎట్లా తాగాలి చెప్పనా, మనిషికి 2-3 గ్లాసులు తాగాలి, అంతకు ఎక్కువ తాగద్దు. ఏమైతే తాగుతాయి అయిపోతుంది. వేరే వాళ్ళకి ఇవ్వలేం కదా, ఇవ్వలేరు ఆయన ఇద్దామని. మనకే సరిపోతుంది. అందుకనే మస్తు అవుతుంది, మనిషికి 10 గ్లాసులు వస్తుంది. మనం టేస్ట్ చేసి అందరికి రివ్యూ అడగొద్దా? అడున్నారు ఇద్దరు కావాలి, బ్యాక్గ్రౌండ్ ఇద్దరు ఉన్నారు. మనం ఇంటికి పోయి మన అందరికి ఇద్దాం, అందరికి పంచుతాం. నువ్వు పంచుతారు తెలుసా? తెలుసు. సరిపోద్ది. కట్టేసుకుంది. ఇది ఒక 2 minutes వరకు ఇట్లనే దింపుతా ఉంటా. ఇది గంట గిట్ల ఏం పెట్టదు కాబట్టి న్యాచురల్గా ఉండాలి కాబట్టి. తింపు బెల్లం మొత్తం కరగాలి దీంట్లో. బెల్లం కరగాలి ఇలా మొత్తం.
రెడ్ కనబడుతుంది. మనం గప్చిపుల కాడ చారు చూస్తాం చూడు, సేమ్ అట్లా అయింది. పచ్చడి ఎట్లుంటది మరి నీకు తెలియదా? అంటే కారపొడి ఎక్కువైంది ఫస్ట్. కారపొడి కారప్పటి ఫాల్ట్ కాదు, అది కొత్త చింతపండు కాబట్టి ఎర్రగా ఉంటుంది కాబట్టి అట్లే ఉంటుంది ఎర్రగా. ఇప్పుడు నువ్వు అది చింతపండు ఇస్తే ఎట్లుంటుంది, ఎర్రగా అయితే లేదా? ఎర్రగా అయితే గ్రీన్ కలర్ అవుతుంది చూడు ఇది పచ్చడి. ఏదో నరికిండు వెళ్ళా. నిజం రా, అబద్ధం కాదు. చూడు నువ్వు చూడు. ఆ చెరుకట్టున్న తీపి వస్తుంది కానీ దానికి. ఇది నేను కలిపినా కదా, కొద్దిగా టేస్ట్ వచ్చింది. అబ్బా మస్తు ఉందన్న మంచిగా గిగ్గిరి అయితే లేదా టేస్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఒకసారి ఇది కూడా కట్ చేసుకుందాం. ఇది కూడా కట్ చేసుకుని వేసుకున్నాం అనుకో, తీయగా తీయగా అది డబల్ తీయగా, తీయగా తీయగా అది డబల్ తీయగా. గిల్లవే గల్లేసిన. రెడ్ కనబడుతుంది. మనం గప్చిపుల కాడ చారు చూస్తాం చూడు, సేమ్ అట్లా అయింది. పచ్చడి ఎట్లుంటుంది మరి నీకు తెలియదా? అంటే కారపొడి ఎక్కువైంది ఫస్ట్. సో మొత్తానికి మన పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు చూపెట్టి లోపలికి ఇట్లా చూపెట్టి ఎట్లా కనిపిస్తుందో. ఇట్లుంది. రెడ్ అంటారు, కారపొడి ఎక్కువైంది అంటారు, కానీ అసలు రెడ్ గానే ఉండాలి నాకు తెలిసిన మట్టుగా. అయితే స్టార్టింగ్ లో అయింది తరకు, నేను 20 సెట్ అయిపోయింది. కొత్త చింతపండు కాబట్టి రెడ్ గానే ఉంటది. ఇప్పుడు మీకు కావాలా, తాగుతారా? అరే అవి ఉంటాయి ఇప్పుడు మన అవి కాకులతోటి. మొత్తాకులు మోత్కాలు ఎవరు మీరు ఎవరు పోతారు, ఎట్లా పోతారు? గౌడు గౌడన్న అచ్చా కాదు, ఇట్లా అది చేస్తారు దాన్ని, ఇట్లా రౌండ్ వేసి దాంట్లో పెడతారు. ఎలా పెడతారు, దాంట్లో పెడతారు, ఎలా పెడతారు. తీసుకొస్తావా మరి మొక్కలు? యాపాకులలో రావుర్రే. సరే నాకు కొద్దిగా తాగు మరి. యాపాకులేదు ఫస్ట్ వరకు టేస్ట్ చేస్తాను. పెద్ద మనిషి మా ఛానల్కి పెద్ద మనిషి ఫస్ట్. ఎవరు అయినా ఏం కాదు స్టార్టింగ్ లో. ఎర్రగానే అవుతుంది. అవుతుందా అంటే ఏమన్నట్టు ఏమన్నా అయితే వేసుకోదండి. నెక్స్ట్ 100 లైన్లో పెట్టరా వాసన వాసన. ఇంకో గ్లాస్ తిన్నా తావద్దా? అందరం ఒకసారి ఆగు పోతా అందరం. కెమెరా వేసుకోవన్నా రెడీ పెట్టుకోరా ఆంబులెన్స్. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తున్నా. ఫస్ట్ అబ్బాయి తింటుండు. ఓకే ఓకే ఈ టమాటానా ఇట్లున్నది ఎర్రది చింతపండు. వా అన్ని టేస్ట్ ఒక మిక్స్ అయింది. యాభైలు వచ్చి చేసి ఇది ఫ్రెండ్స్ మేము ఈరోజు చేసిన పచ్చడి అయితే. ఇది ఒకసారి మేము ఇంటికి పోయి అందరి దగ్గర రివ్యూ తీసుకుంటాం. అసలు వీడియో పెడతామో పెట్టమో తెలియదు, రివ్యూ తీసుకున్నాడు. అందరు బిజీగా ఉంటారు కదా, తాపిస్తాం అందరికి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.